శృతి ఇంట్లోకి రాగానే అక్కడ ఉన్న ప్రభావతి "రారా దీపం పెడుదువు గాని, కొత్త కోడలు ఇంటికి రాగానే దీపం పెట్టాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం "అదేంటి ఇంట్లో కరెంట్ ఉంది కదా! ఇంకెందుకు దీపం పెట్టాలి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసైతే ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా, మనోజ్ వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "లేదమ్మా కొత్త కోడలు ఇంటికి వచ్చిందంటే దేవుడి దగ్గర దీపం పెట్టాలి" అని చెప్పేసైతే ప్రభావతి శృతిని తీసుకొని వెళ్లి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా శృతిని చూసి "నీకు ఏం కావాలన్నా, ఏం చెయ్యాలన్నా నన్ను అడుగు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి "సరే నీవు చెప్పినట్లుగానే చేస్తాను. నీకు ఏం కావాలన్నా నిన్నే అడుగుతాను" అని చెప్పేసైతే శృతి కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "అదేంటి మీనా శృతికి దగ్గరవుతుంది. అలా ఎప్పటికీ కాకూడదు కదా! నా పార్టీ లాగానే ఉండాలి శృతి" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "నిన్ను ఎలాగైతేనేమి ఈ ఇంట్లోకి తీసుకొని వచ్చేసాను నేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శృతి మాత్రం "అదేంటి మీరు తీసుకొని రావడం ఏంటి? మొత్తం చేసింది మీనా కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "మీనా చేయడం ఏంటి? వంట చేసింది ఇంట్లో అంతే తప్ప నిన్ను తీసుకొని వచ్చింది నేనే కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అదేంటి అలా జరగలేదే. మీనాయే నన్ను ఇంట్లోకి తీసుకొని వచ్చింది. మీనానే ఇంట్లో ఉండేటట్లు చేసింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే "మొత్తం చేసింది నేను. ఇప్పుడు క్రెడిట్ ధనిక" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం నవ్వుకుంటూ వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉంటుంది. అది చూసిన శృతి మాత్రం "అక్క ఇదంతా చేసింది నువ్వే కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.